అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రం. హలో గాయ్స్, హౌ ఆర్ యూ? అందరికి నమస్కారం. ఆఫ్టర్ లాంగ్ టైం కదా, ఈ రోజు వచ్చేసి వెనకాల కనిపిస్తుంది కదా, మనం అరుణాచలంలో ఉన్నాం. సో మనం ఇక్కడికి ఎట్లా వచ్చినాం, ఏం చేసినాం, 2 days మన ఐటినరీ ఏందని నేను మొత్తం చూపిస్తాను మీకు క్లియర్గా. మస్తు ఫన్ ఉంటుంది. మేము దగ్గర 8 to 9 members వచ్చాం. ఇగో ఈయన అయితే క్రేజీ బ్రో, అయినా ఏం తెలియనట్టు నిల్చుండు చూడ. ఆయన హీరో, మెయిన్ పిల్లర్ ఈ వీడియోకి. సో డెఫినెట్ గా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇగో ఈమె అయితే హీరోయిన్, ఈమె యాంకర్ అంట, ఈమెనే వెల్కమ్ చెప్తా అన్నది. చలో విల్ గో. ఒకసారి లంచ్ చేసుకుందాం, లంచ్ చేసుకున్న తర్వాత మనం స్టార్ట్ అయినాం. ఇక్కడ నాకు తెలుసు నేను తినే ఫుడ్ ఏం దొరకదని చెప్పేసి అందుకనే 2 కీరాలు కొనుక్కున్నా. మా రచన అయితే మంచిగా బార్గెన్ చేసి కొనిపించింది. ఇక వీళ్ళందరూ తింటుంటే నేను ఇగో మా టామీ అని లెక్క అనుకుంటా కూర్చున్నా, చూసుకుంటా. కీరా కీరా హౌ మచ్? ఏం బార్గెనింగ్ చేస్తారా? నేను బ్లాగ్ తీస్తుంటే వీడియో తీయమంటాను. చలో మనం పెట్టేసుకున్నాం, కానీ టెంపుల్ ఇప్పుడు పోము, ఫిర్బీ మనం పెట్టుకున్నాం అనమాట. ఏమంటారు రాష్ట్ర? ఇప్పుడు వాళ్ళు చూసి పరేషాన్ అయిపోవాలి. మా వాళ్ళకి తెలియదు మేము పెట్టుకున్నట్టు. చలో ఒకసారి చూద్దాం, మళ్ళీ రియాక్షన్ చూద్దాం. అంటే ఏంది, ఎందుకు ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా? ఎట్లుంది బొట్టు? ఎట్లుంది బొట్టు? కనిపిస్తలే బొట్టు పెట్టింగ్ ఆల్రెడీ క్యాప్. సో మేము మొత్తం 9 members వచ్చినాం అనమాట. 9 or 8 కదా, 8 members వచ్చినాం. ఇక్కడ 6 members ఉన్నాం, ఇంకా 2 members రాబోతున్నారు. ఇక్కడ రథం కనిపిస్తుంది కదా, ఓన్లీ కార్తీక మాసంలోనే సెలబ్రేట్ చేస్తారు. 2 days నుండి ప్రాక్టీసెస్ అవుతున్నాయి. ఆ బ్యాండ్ మాత్రం మస్త్ అనిపించిండే మన రూమ్ దగ్గర కొడుతుంటే. సో ఒకవేళ ఈవినింగ్ ఒకవేళ ప్రాక్టీస్ చేస్తే అది కూడా నేను చూపిస్తాను. రైట్ నో టెంపుల్ ఎదురుగా ఉన్నాం మనం. ఫస్ట్ స్కందాశ్రమం వెళ్దాం. స్కందాశ్రమం ఎట్లా 4:30 క్లోజ్ అయిపోతుంది కాబట్టి మనం స్కందాశ్రమం వెళ్ళేసి స్టార్ట్ చేద్దాం ఇక గిరి ప్రదక్షిణ. నేను క్లియర్గా 2 daysలో అన్ని కవర్ ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. నాగా బాగుండావా? బ్యూటిఫుల్ లేడీ లాస్ట్ లో కూర్చుంది. బ్రో ఏం పేరు బ్రో? లాస్ట్ లో కూర్చున్నా ఆమె పేరు. ఈ లాస్ట్ ఇగో ఈ లాస్ట్ లో కూర్చున్నా ఆమె పేరు చెప్పు. సిరి కదా, ఇట్లా కాదు, మంచిగా చెప్పు. క్రేజీ క్రేజీ ఉన్నారు మా వాళ్ళు. లాస్ట్ లో కూర్చున్న ఆమె పేరు సిరి. ట్రెక్కింగ్ ఎక్కేటప్పుడు ఉంటుంది మస్తు, ఎవరు చెప్పులు వేసుకోలేదు. విరూపాక్ష కేవ్ అయితే ఇటు నుండి వెళ్ళాలంట, ఇది స్టార్టింగ్ పాయింట్. సో మనం ఫస్ట్ విరూపాక్ష కేవ్ వెళ్దాము. 1 hour ట్రెక్ చేయాలంట, 7 kilometers మొత్తం తిప్పి. ఏం కాదు, మెల్ల 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 మెల్ల. మనం ఆ కొండ ఎక్కాలి, అంతే కదా రచన? ఆ కొండని స్వయంభూ అంటారు అనమాట. ఇక్కడ తమిళనాడు పీపుల్ కొండనే లింగం లాగా చూస్తారు, ఫార్మ్ ఆఫ్ శివ అనమాట. ఇంకా స్టార్టింగ్ మీరు స్టార్టింగ్ ఎట్లా అయిపోతే ఎట్లా రచన? ఎంత బ్యూటిఫుల్ ఉంది హౌస్, ఈ హట్ గానీ ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. ఇల్లుల మధ్యలో అంది లేదా? చెప్పులు లేవు చూసుకోరి, ఎట్లుంది చూడు జంగల్ మల.
గిరి ప్రదక్షిణ రోడ్ మీద వేస్తావు, ఇక్కడ ఫారెస్ట్ లో కదా. నాగా కామెడీ చేస్తలేదు నాగను. ఏది ఇక్కడ చూడు నాకు ఒకసారి. ఇట్లుండాలి ట్రెక్కింగ్ అంటే. ఏమంటారు పిల్లలు? మనకు ఓన్లీ 2 days ఉండే, సాటర్డే అండ్ సండే. సో మేము ఫ్రైడే రోజు నైట్ బస్ ఎక్కినాం. హైదరాబాద్ నుండి జస్ట్ 12 hour జర్నీ. సో అక్కడ నుండి వచ్చేసి ఇమీడియట్గా చెక్ ఇన్ అయిపోయి 2 o'clock వరకు లంచ్ తినేసి విరూపాక్ష కేవ్కి స్టార్ట్ అయిపోయినాం. విరూపాక్ష కేవ్ మహా అంటే 4:30 వరకు ఓపెన్ ఉంటుంది. సో ఒకవేళ 4:30కి అయిపోయినా కూడా మనం 5 o'clock గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినా నైట్ వరకు అయిపోతుంది. అది అయిపోగానే నెక్స్ట్ డే సింపుల్గా టెంపుల్ చూసేసుకున్నాం అనుకో అయిపోతుంది. టెంపుల్ కూడా ఎట్లా చూసుకోవాలని నేను చెప్తా, దాంట్లో కూడా ఒక మతలబ్ ఉన్నది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మనం అగ్నిలింగమే చూసుకోవడం కాదు, ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి, విచ్ ఈస్ అనదర్ ఫార్మ్ ఆఫ్ లార్డ్ శివ, బాడీ పార్ట్స్ దేవునివి. సో నేను అది కూడా చూపిస్తా, స్టేట్ ఉండండి. ఫస్ట్ మనం కేవ్ చూసుకుందాం. అవసరం ఉంది కదా రూట్, బండలు బిండలు, ఈ కోతులతోటే భయం ఉన్నది. వెయిటింగ్ ఫర్ ఫోటోగ్రాఫ్స్. ఇప్పుడు మనం ఎక్కేది స్పిరిచువల్ అయిన ప్లేస్, అరుణాచలం కొండ తెలుసు కదా. ఆ కొండ ఎంత పవర్ఫుల్ అంటే మనకి హిమాలయాల కన్నా చాలా పాత అని చెప్పి సైంటిస్టులు చెప్తారు. అండ్ అది మనకి త్రేతాయుగంలో బంగారు కొండలాగా, ద్వాపర యుగంలో అగ్ని కొండలాగా, ఇప్పుడు కలియుగంకి వచ్చేసరికి అది అంతా మాడిపోయి ఇట్లా మట్టి కొండలాగా అయిపోయింది. సో మనకి పైన విరూపాక్ష కేవ్ అండ్ స్కందాశ్రమం అనేది ఉంటుంది. సో ఇక్కడికి ఎన్నో సెలబ్రిటీస్ వచ్చి మరి కూడా ఏమంటారు మెడిటేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ తమిళనాడు పీపుల్ ఈ కొండనే లింగంలాగా భావిస్తారు. ఈ కొండ పేరు వచ్చేసి స్వయంభూ అనమాట. శివుడు ఇట్లా పడుకునే రూపంలో ఉన్నారని చెప్తారు. సో అరుణాచలంలో ఏంటంటే టెంపుల్స్ అనేవి 3 partsగా డివైడ్ అవుతాయి. ఒకటి హెడ్, ఇంకోటి చెస్ట్ పార్ట్, ఇంకోటి లెగ్స్ పార్ట్ అనమాట. ఇది చాలా మందికి తెలియదు గైస్. మీరు వచ్చినప్పుడల్లా ఇదే మిస్టేక్ చేస్తారు. సో అరుణాచలంకి వచ్చినప్పుడల్లా ఈ 3 temples ఖచ్చితంగా విజిట్ అవ్వాలి. ఒకటి అగ్నిలింగం అంటే మెయిన్ టెంపుల్, అది హెడ్ పార్ట్ అనమాట. మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి ఆది అన్నమలై టెంపుల్, అది మీకు జస్ట్ 4 kilometers ఉంటుంది. జస్ట్ మీరు గిరి ప్రదక్షిణ చేస్తూనే దారిలోనే ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసి ఫీట్ పచ్చయమ్మన్ టెంపుల్ అంటారు, అదొక 8 kilometers ఉంటుంది. ఒక్కో రోజులో ఈ 3 temples దర్శనం చేసుకుంటే మనకి ఫుల్ హోల్సమ్ లాగా అనమాట. సో ఖచ్చితంగా మీరు ఈసారి వచ్చినప్పుడు ఈ 3 temples అయితే ఫినిష్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత డేంజర్ ఉందో. సో 1 hour ట్రెక్ అంట పైకి. 1 hour విరూపాక్ష కేవ్కి ట్రెక్కింగ్ చేసుకుంటూనే పోవాలి, వేరే దారి లేదు. అక్కడ ఏదో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటారు. సో వెళ్సి ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత మధ్యలో మనకి ఇక్కడ వాటర్ కూడా పెట్టినారు. ఈ ఋషి ఎవరైతే ఉన్నారో మౌనగురు శివనారాయణ స్వామి అని, అతను 17 years వరకు ఇక్కడే ఉన్నారంట. విరూపాక్ష కేవ్కి అయితే వచ్చేసినాం. టైమింగ్స్ ఉన్నాయి కదా, ఈ టైమింగ్స్ చూడండి. మేము లోపలికి ఎంటర్ కాగానే మా మొబైల్స్ అన్నీ స్విచ్ ఆఫ్ చేసేయమన్నారు. నేను మెల్లగా ఎవరికి తెలియకుండా సైలెంట్గా లోపల షూట్ చేసినాను. చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ చెట్లు కూడా తీసేస్తుంటే నేను ఒక చెట్టు తీసుకున్నా ఇంట్లో పెట్టుకుందాం అని చెప్పేసి. విరూపాక్ష కేవ్ అయితే అయిపోయింది. స్కందాశ్రమం అక్కడ నుండి కొంచెం పైకి వెళ్తే ఉంటుంది. స్కందాశ్రమము ఎంత పీస్ఫుల్ ఉందంటే ఇంటర్వ్యూలో హీరో వెంకటేష్ చెప్తాడు కదా. బట్ ఫైనలీ నేను తిరువన్నామలకి వెళ్ళి స్కందాశ్రమం లోపలికి వెళ్ళి మెడిటేట్ చేసి అక్కడ ఏదో ఐ ఫౌండ్ సంథింగ్ దే. సంథింగ్ వాజ్ గెటింగ్ ఇన్ టు మై హోల్ సిస్టమ్, మై హోల్ ఎనర్జీ, దట్ కాన్షియస్నెస్. I could identify myself with that energy which is not in the human energy. హీరో వెంకటేష్ చెప్తాడు కదా, there is some power, positive energy అని. రియలీ ఐ ఫెల్ట్ దట్. ఆల్సో నేను స్నేక్ ప్లాంట్ కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నా. ఆఫ్టర్ మెడిటేటింగ్ ఇన్సైడ్ ఫర్ 10 minutes మన బాడీలో ఆటోమేటిక్గా పాజిటివ్ కామ్నెస్ అనేది వచ్చేసింది. విరూపాక్ష కేవ్ నుండి కొంచెం అటు వెళ్తే స్కందాశ్రమం అన్నారు. సో నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాం. సో చూద్దాం, అది కూడా మీకు చూపిస్తా క్లియర్గా. ఎన్నిసార్లు ఇది నా 5th time అరుణాచలంకి రావడం, అండ్ దిస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఐఎమ్ విజిటింగ్ ద విరూపాక్ష కేవ్. అందరికీ నుండి వస్తున్నారు, మధ్యలో ఏదో తగిలింది. ఇక్కడ నుండి వాటర్ వస్తూనే ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, అమేజింగ్ అసలు, వెరీ వెరీ బ్యూటిఫుల్. హే నాగా, హౌ ఇస్ ఇట్, హౌ ద ట్రెక్కింగ్ గోయింగ్? వచ్చిన ఆడి నుండి వస్తుంది. మాల్ అయితే వాటర్ పట్టుకుంటారు, ఈ వాటర్ డ్రింక్ చేయాలని అంటున్నారు. ఐ రియలీ వాంటెడ్ టు నో ఈ వాటర్ ఎక్కడ నుండి వస్తున్నాయో. బ్రో ఎట్లున్నాయి వాటర్ యావరేజ్? ఓ జారుతుంది రో, కోల్డ్ తగ్గుతుందా? బా ఎక్దమ్ మినరల్ వాటర్ లానే ఉన్నాయి. Hey people, try no.
ఇది స్కందాశ్రమము. ఇక్కడ లోపల ఒక గార్డియన్ కూర్చొని ఉన్నాడు. మొబైల్ ఫోన్స్ ఇస్ ప్రొహిబిటెడ్ అని చెప్పేసి చాలా మంది జనాలు అవుతున్నారు. నేను మాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేసిన. అండ్ ఇక్కడ ఒక శివలింగం కూడా ఉన్నది. ఫస్ట్ నేను ఆ లింగానికి వాటర్ పోయడం చూసి ఇంతమంది వచ్చేసినారు. లిటరల్లీ అమేజింగ్ అనిపించింది. ఈ స్కందాశ్రమంలో రమణ మహర్షి గారు అయితే 1916 నుండి 1922 వరకు ఉన్నారు. ఇది స్కందాశ్రమము. ఇందాక మనం వెళ్ళినాం కదా విరూపాక్ష కేవ్లో, అక్కడ 1899 నుండి 1916 వరకు ఉన్నారు అక్కడనే. సో మనకు ఆశ్రమం పోయే రూట్లో మధ్యలో వ్యూ అయితే వస్తుంది. ఈ వ్యూ నుండి చూస్తే మనకి టెంపుల్ మొత్తం కనిపిస్తుంది. 7 గోపురాలు ఏవైతున్నాయో అన్నీ కనిపిస్తాయి. అండ్ మనకి ఇక్కడ మహాదీపం పెడతారు కదా, ఆ వ్యూ అని కూడా చెప్పొచ్చు. సచ్ అన్ అమేజింగ్ వ్యూ పాయింట్ ఇది. సో ఇప్పుడు మనం స్కందాశ్రమం నుండి మనకు డైరెక్ట్ కిందికి ఒక రూట్ ఉంటుంది. అది ఎట్లా అంటే డైరెక్ట్ రమణాశ్రమంకి వెళ్ళిపోతుంది. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రమణాశ్రమం అనేది వస్తుంది కదా, డైరెక్ట్ దాని లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో రమణ మహర్షి గారు 17 years విరూపాక్ష కేవ్లో ఉండి 6 years ఈ స్కందాశ్రమంకి వచ్చి అప్పటికి ఏజ్ అయిపోతుంది అనగానే డైరెక్ట్ కిందికి వెళ్ళిపోయాడు కొండ దిగి. అదే ఈ రమణ మహర్షి అనమాట. ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంది రమణ మహర్షి కింద. మెట్లు దిగంగానే మనం డైరెక్ట్ రమణాశ్రమం లోపలికి అయితే వచ్చేసినాము. ఇక్కడ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఈ పికాక్ కనిపిస్తుంది కదా ఇక్కడ, భయపడుతుంది అది. తీసుకున్నా బ్రో. ఏంది చెవులే, అది చేయలే ఏంది అవి కొంచెమే వచ్చింది. చూడరా కొంచెమే వచ్చిందిరా. చాలు మస్తు సెట్టు. శిరీష 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 ఎంత పని చేసావే శిరీష శిరీష. నీకేనా అవి పువ్వులు? అక్కడికి వెళ్ళొచ్చు. ఎంత బాబు? ఇంగ్లీష్ లాడు ఇంగ్లీష్లో మాట్లాడు. 10 rupees. If you want to buy. Face for your face and that. You are buying from me, not from. అరే అరే గట్టిగా గలాట్ చేయొద్దంటారా, మళ్ళీ 4 తిట్లు పడతాయి. నువ్వే కదా మా దానికి హెడ్. వీడు శేషలా ఉన్నాడు అబ్బా. ఇక్కడ చూడండి అనిమల్స్ కూడా సమాధి కట్టినారు. మళ్ళీ ద డీర్ అంట. అండ్ ఇది వచ్చేసి ద బ్లెస్డ్ క్రో అంట. ఇది దాని సమాధి. ఇది డిజర్వ్. డాగ్స్కి ఖచ్చితంగా ఒక సమాధి అనేది డిజర్వ్. జాకీ అంట డాగ్ పేరు. అండ్ ఇక్కడ కూడా కౌకి కూడా కట్టినారు, చూసుకోవచ్చు. సో కౌ లక్ష్మి అంట దీని పేరు. సో ఇదంతా రమణాశ్రమం గైస్, ఇదంతా రమణాశ్రమం. వెరీ వెరీ బ్యూటిఫుల్. లోపల రమణ మహర్షి గారి సమాధి కూడా ఉంటుంది. లైక్ లాట్ ఆఫ్ ఫారినర్స్ కూడా అక్కడ మెడిటేట్ చేస్తున్నారు. నేను షూట్ చేయలేకపోయినా, అక్కడ ప్రొహిబిటెడ్ ఏరియా అది. గైస్ మనం స్కందాశ్రమం చూసినాం కదా, స్కందాశ్రమం నుండి కిందికి డైరెక్ట్ రమణాశ్రమం లోపలికి వచ్చాం అనమాట. నాకు రమణాశ్రమం యాక్చువల్లీ ఏమంటారు గిరి ప్రదక్షిణ మధ్యలోనే ఉంటుంది. సో మేము మళ్ళీ అందులో నుంచి బ్యాక్ రిటర్న్ వచ్చినాము. ఇక్కడ ఇగో ఈ గోపురం దగ్గరికి, రాజగోపురం దగ్గరికి. సో ఇక్కడ దీపం పెట్టేసి ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఏమంటావు నాగా? అవి రెడీ? చలో ఇక్కడ దీపం పెట్టేసి మనం గిరి ప్రదక్షిణ ఇక్కడ